ఓకే. సో కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? షార్ట్ కీ. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. షార్ట్ కీ, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, కేర్ఫుల్ గా వినండి. సో FS00, సో ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డేటా, ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్ అంటే ఏంటి? పెన్సిల్ సింబల్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి, ఎడిట్. సో డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ, చూసారా, లెఫ్ట్. షార్ట్ కీ, షార్ట్ కీ అనేది ఆప్షనల్ అండి. షార్ట్ కీ అనేది ఆప్షనల్. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేశారు? మీరు జిఎల్ క్రియేషన్ లో షార్ట్ కీ ఏమి ఇచ్చారు? 001. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అని అర్థం. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? పోస్టింగ్ డేట్, న్యూ సెషన్ తీసుకోండి. సో జిఎల్ క్రియేషన్ లో మీరు ఏమి ఇచ్చారు? షార్ట్ కీ 001. సో ఈ షార్ట్ కీ అనేది ఎక్కడ ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో షార్ట్ కీ ఏమి ఇచ్చామో చూపించండి అక్కడ. షార్ట్ కీ ఏమి ఇచ్చాము? ఇక్కడ కాదు, FS00 సెషన్లో వెళ్ళండి. పోస్టింగ్ డేట్ ఇచ్చాము. పోస్టింగ్ డేట్ జిఎల్ క్రియేషన్ లో, ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ మాస్టర్ డేటా క్రియేషన్ వి స్పెసిఫైడ్ షార్ట్ కీ 001. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. సో ఇక్కడ మీరు ఏదైతే షార్ట్ కీ ఇచ్చారో జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో, ఆ షార్ట్ కీ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఏమి ఇచ్చామో 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ కదా, సారీ, వన్ మోర్ సెషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఈ షార్ట్ కీ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, ఇది షార్ట్ కీ, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మీరు జిఎల్ అకౌంట్ క్రియేషన్ ఏమి ఇచ్చారు? 001 పోస్టింగ్ డేట్ ఇచ్చారు. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 2026 అంటే ఏంటి? ఇయర్. 02 మంత్. 04 డేట్. 2026 అనేది ఇయర్, 02 మంత్, 04 డేట్. సో మీరు FS00లో మీరు ఏదైతే షార్ట్ కీ ఇస్తారో, షార్ట్ కీ ఏదైతే స్పెసిఫై చేస్తారో, ఆ షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3Nలో అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇలా పాపులేట్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ నెంబర్స్ రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డేట్ వైజ్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. డేట్ వైజ్ గా అంటే ఒక ఆర్డర్ లో ఫామ్ అవుతాయి. ఓకేనా? అది. తర్వాత XK02 వెండార్ చేంజ్. XK02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. లాంచ్ చేయండి XK02.
XK02. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చారా? పైన ఒక వెండార్ తీసుకోండి. వెండార్ బై కంపెనీ కోడ్ తీసుకోవాలి. సో ఒక వెండార్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి. సో అకౌంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవి ఉన్నాయి కదా. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ వెళ్ళండి, సెలెక్ట్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ కాదు, బిఫోర్ కాలం అనుకుంటా. ఇక్కడ క్లిక్ చేయండి, రివ్యూ పేజ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సారీ. సో ఇక్కడ ఏమని చూడండి, షార్ట్ కీ అనేది వెండార్ నంబర్. సో ఈ వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో పోస్టింగ్ డేట్ ఇచ్చాము. ఈ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, వెండార్ నంబర్. సో ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. FBL1N ఎగ్జిక్యూట్. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఏం లేవు, పెండింగ్ లేవు కదా. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూసారా, ఇదిగో వెండార్ నంబర్. ఓకే, వెండార్ నంబర్ ఎక్కడ ఉంది? 3 అనేది వెండార్ నంబర్. సో ఈ 3 అనే వెండార్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా, అది ఓకే. సో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది వెండార్ నంబర్ అనేది. వెండార్ నంబర్ ఎక్కడ ఇచ్చాము? వెండార్ లైన్ ఐటమ్ వెండార్ మాస్టర్ డేటాలో షార్ట్ కీ వెండార్ నంబర్ సెలెక్ట్ చేస్తాము. ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ కదా, ఆ సెషన్కి వెళ్ళండి. వెండార్ చేంజ్ చూసారు, ఇక్కడ ఏముంది? వెండార్ నంబర్ 012. సో ఈ వెండార్ నంబర్ 012 అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెళ్ళండి ఆ సెషన్కి. ఇదిగో ఇక్కడ క్లియర్ కదా? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది. షార్ట్ కి మనం ఏంటంటే వెండర్ కి ఇచ్చినప్పుడు షార్ట్ కి ఇది ఇస్తున్నాము, జిఎల్ అకౌంటింగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించింది ఇది అసైన్మెంట్. అలాగే షార్ట్ కి మీరు ఏదైతే తీసుకుంటారో అదే అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండర్ కైనా, కస్టమర్ కైనా, లేదంటే జిఎల్ అకౌంట్ కైనా. జిఎల్ అకౌంట్ క్రియేషన్ ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము. సో ఆ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ మాస్టర్ డేటాలో ఏమి ఇచ్చాము? షార్ట్ కీ అనేది వెండార్ నంబర్ ఇచ్చాము. ఆ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా చేంజ్ XD02. XD02 XD అండి, D ఫర్ ఢిల్లీ. ఒక కస్టమర్ తీసుకోండి, పైన కస్టమర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి.
కంటిన్యూ. కంటిన్యూ. కంపెనీ కోడ్ డేటాకు వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము. పోనీ ఇక్కడేమి పోస్టింగ్ డేట్ కాకుండా ఇంకేమి ఇవ్వచ్చు? కస్టమర్ నంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు పోస్టింగ్ డేట్ ఇస్తే పోస్టింగ్ డేట్ ఇచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్. సో పోస్టింగ్ డేట్ అనేది వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. పోనీ కస్టమర్ నంబర్ ఇచ్చారు. ఈ కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. సో వెండర్ మాస్టర్ అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ అవ్వచ్చు, GL మాస్టర్ అవ్వచ్చు. షార్ట్ కి ఏదైతే ఇస్తారో అది వాటికి సంబంధించిన లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి. అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ వెండర్ నంబర్, కస్టమర్ నంబర్ ఉంది. ఈ కస్టమర్ నంబర్ అనేది ఎక్కడ రావాలి? అసైన్మెంట్ ఫీల్డ్లో రావాలి. ఇక్కడ కనిపించలేదు అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, చేంజ్ లేఅవుట్కి వెళ్ళి మీరు అసైన్మెంట్ ఫీల్డ్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ఉంటుంది ఎక్కడో. డౌన్కి వెళ్ళి చూడండి, అది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి మూవ్ చేయాలి. కస్టమర్ నంబర్, అసైన్మెంట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్ తీసుకోవాలి. సో సారీ. కాపీ, కంటిన్యూ, కాపీ చేయండి లాస్ట్లో. చూసారా? 21కి ఏమి ఇచ్చుంటారు మీరు మళ్ళీ మార్చేశారు. 21కి మీరు ఏది ఇస్తే అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 21 వెండర్ రిఫ్రెష్ చేశాను సార్ నిన్న. మీరు సరే ఫస్ట్ నుంచి రావచ్చు. సరే ఓకే, మీకు అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో వెండర్ సార్ అర్థమైంది సార్. ఏదైతే ఇస్తారో వెండర్ మాస్టర్ డేటాలో షార్ట్ కీ ఏదైతే ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. GL అకౌంట్ క్రియేట్ చేస్తారు. GL మాస్టర్ డేటాలో షార్ట్ కీ ఏమైతే ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో మీరు ఏమైతే ఇస్తారో షార్ట్ కీ అనేది ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అర్థమైంది కదా. మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి, 1 minute. Short key it will populate the అసైన్మెంట్ ఫీల్డ్. ఈ షీట్ మొత్తం మీరు చదవండి, ఎక్స్ప్లెనేషన్ చేయను. ఎందువల్ల అంటే మిమ్మల్ని అడిగేది ఇదే, ఇంకేం లేదు. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సార్ షేర్ చేస్తారా? ఫార్వర్డ్ చేస్తాను చూడండి.
ఓకే, ఇక్కడ చూడండి, ఇమేజ్ చూసారు కదా, ఇక్కడ చూడండి ఇది. సో FS00కి ఏమిస్తాము, FS00లో మీరు షార్ట్కి ఏమిస్తారు, FS00లో 1 మినిట్. సో FS00లో మీరు ఏమిస్తారు, షార్ట్ కీ అనేది పోస్టింగ్ డేట్ ఇచ్చారు. సో ఈ Yes, sir. పోస్టింగ్ డేట్ అనేది FBL3N GL అనేటువంటి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే వెండార్ మాస్టర్ డేటాలో ఏమిస్తారు, షార్ట్ కి వెండార్ నంబర్ ఇస్తారు. ఈ వెండార్ నంబర్ అనేది FBL1N లో రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటాలో మీరు ఏమిస్తారు, షార్ట్ కీ అనేది, సో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ECC అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. డౌన్కి వెళ్ళండి. చూడండి, షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అది షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్. 1 minute. Short keys are used to populate the assignment field in the line item of general ledger line item, vendor line item display, customer line item display. షార్ట్ కీ మీరు ఏదైతే తీసుకుంటారో వెండర్, నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే కొన్ని లాజికల్గా అడుగుతారు, అందువల్ల చెప్తున్నానండి. సో జిఎల్ మాస్టర్లో మీరు షార్ట్ కీ ఏదైతే ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్లో షార్ట్ కీ ఏదైతే తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ క్రియేషన్లో మీరు షార్ట్ కీ ఏదైతే తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ అనేది ఆప్షనల్, ఏదైనా తీసుకోవచ్చు. షార్ట్ కీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ ఫార్మేట్లో ఒక ఆర్డర్లో ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డేట్ వైజ్గా, లేదంటే వెండర్ నంబర్ వైజ్గా, కస్టమర్ నంబర్ వైజ్గా, అట్లా డేట్ వైజ్గా తీసుకుంటారు. GL అయితే, వెండర్ అయితే వెండర్ నంబర్ వైజ్గా, కస్టమర్ అయితే కస్టమర్ నంబర్ వైజ్గా, ఎలా కావాలంటే అలా తీసుకుంటారు. ఓకే, షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నెక్స్ట్ ఇదంతా చదవండి మీరు, ఓకేనా, ఇది మొత్తం నేను చెప్పింది. తర్వాత ఏమో చూడండి, షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. షార్ట్ కీ ఎలా అప్డేట్ అవుతుంది, అసైన్మెంట్ మీరు GL లైన్ ఐటమ్, వెండర్ లైన్ ఐటమ్, కస్టమర్ లైన్ ఐటమ్లో మీరు మాన్యువల్గా ఇవ్వాలా, అవసరం లేదు. షార్ట్ key will be updated automatically at the assignment field, depends on the configuration. షార్ట్ కీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్లో అప్డేట్ అవుతుంది. మీరేమి మాన్యువల్గా షార్ట్ కీని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కీ అనేది ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్, షార్ట్ కీ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. GL లైన్ ఐటమ్ అయినా, వెండర్ లైన్ ఐటమ్ అయినా, కస్టమర్ లైన్ ఐటమ్ అయినా, షార్ట్ కీ ఇట్ విల్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అసైన్మెంట్ ఫీల్డ్లో అప్డేట్ అవుతుంది. మరి షార్ట్ కీస్ అన్ని డిఫాల్ట్గా ఉంటాయా, మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు? చేసుకోవచ్చు అండి, దానికి కొన్ని వేరే ఆప్షన్స్ ఉంది, బట్ స్టాండర్డ్ 99% యూజ్ చేస్తాను. ఓకే, డౌన్కి వెళ్ళండి. స్టాండర్డ్గా ఉన్నవే యూజ్ చేయండి. మీరు షార్ట్ కీస్ ఏం తీసుకుంటారు, వెండర్ నంబర్, కస్టమర్ నంబర్, పోస్టింగ్ డేట్, లేదంటే డాక్యుమెంట్ డేట్, అంతే తీసుకునేది. అంతకుమించి మ్యాక్సిమం చేంజ్ అవ్వవు. కావాలంటే ఆప్షన్ ఉంటుంది, బట్ అది ఏ పేపర్ వాళ్ళకు కూడా సంబంధించి ఉంటుంది, మనం కూడా చేయొచ్చు, బట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అది. నెక్స్ట్ డౌన్, ఇది మొత్తం చదవండి మీరు, ఓకేనా. ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ నేను 2 types ఆఫ్ ది GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, శాలరీ అకౌంట్ ఒకటి, చూడండి, శాలరీ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి. శాలరీ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. శాలరీ అకౌంట్కి షార్ట్ కీ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ శాలరీ అకౌంట్కి పోస్టింగ్ డేట్ ఇస్తున్నాను.
సో ఈ పోస్టింగ్ డేట్ అనేది శాలరీ లైన్ ఐటమ్ డిస్ప్లే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3L లో రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్కి ఏమి ఇస్తున్నాను? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాను. సో డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది క్యాష్ జిఎల్ అకౌంట్కి అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవ్వాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. శాలరీకి ఏమో 001 ఇస్తున్నాను, అంటే పోస్టింగ్ డేట్ అనేది అప్డేట్ అవ్వాలి శాలరీ లైన్ ఐటమ్ డిస్ప్లేలో. క్యాష్కి 002 అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఒక నంబర్ వస్తుంది, అలాగే మన ఫిజికల్ ఇయర్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవి చూద్దాం, ఓకేనా? ఓపెన్ చేయండి, FS00కి వెళ్ళండి. ఆ షీట్ అంతా చదవండి, బట్ నేను చెప్పిన షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అదొకటే గుర్తుపెట్టుకోండి, చాలా అంత మించి అవసరం లేదు. శాలరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. FS00కి వెళ్ళండి. సో శాలరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుందాం. అదర్ ఎక్స్పెన్సెస్ లేదంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. శాలరీ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కదా మనకి. శాలరీ గ్రూప్ లేదు, ఏం చేయాలి? ఇక్కడ అవైలబుల్ లేదు, ఎక్కడ చెక్ చేసుకోవాలి? శాలరీ గ్రూప్ లేదు, గ్రూప్ ఉంటేనే కదా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేది. సో బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఇక్కడ అవైలబుల్ లేదు, ఏం చేద్దాం? OBD4. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. OBD4కి వెళ్ళాలి. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో జిఎల్ గ్రూప్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? OBD4 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n OBD4, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. పొజిషన్కి వెళ్ళాలి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే. నెంబర్ ఎంత ఉంది? 402,001 వెళ్ళండి. FS00కి వెళ్ళి 402,001 ఇవ్వండి. క్రియేట్ 402,001. కంటిన్యూ. ఏ గ్రూప్ ఇది? అకౌంట్ గ్రూప్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. శాలరీ అకౌంట్ ఇవ్వండి, శాలరీ అకౌంట్. కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎగ్జాంపుల్ షార్ట్ కీ అనేది ఆప్షనల్, డ్రాప్ డౌన్ చేయండి. చాలా ఉన్నాయి, మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. ఓకే, నేను ఏం తీసుకుంటున్నాను? పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను 001. సో ఈ 001 ఇవ్వండి. ఈ 001 అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3L లో రిఫ్లెక్ట్ అవుతుంది. FBL3Lకి వెళ్ళి ఈ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. ఈ జిఎల్ అకౌంట్కి ఏదైతే మీరు షార్ట్ కీ ఇచ్చారో ఇది, ఓకేనా? సో ఈ జిఎల్ అకౌంట్కి 402,001. సో ఈ నెంబర్కి షార్ట్ కీ ఏమి ఇచ్చామో 001 ఇచ్చాము. సో ఈ జిఎల్ అకౌంట్కి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3Lకి వెళ్ళి మనం చెక్ చేస్తే ఏమవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ అనేది షార్ట్ కీ ప్రకారం ఏమి ఇచ్చాము?
పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అంటే దీని కిందకి వస్తుంది యాక్చువల్గా. క్యాష్ అంటే కరెంట్ అసెట్స్లో కూడా తీసుకోవచ్చు. కరెంట్ FS00కి వెళ్ళండి. సో దీనికి ఏమి ఇస్తున్నాం, షార్ట్ కీ అనేది సరే FS00కి వచ్చారు. కరెంట్ అసెట్స్ వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ, 200 109 కదా, 200 110 ఇవ్వండి. క్రియేట్. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Cash account. Cash account ఇవ్వండి. కంట్రోల్ డేటా సార్ క్యాష్ అకౌంట్ 2 అని పెట్టాను. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే 2 ఇవ్వండి, ఏం కాదు, నో ఇష్యూ. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి చూడండి ఏమి ఇస్తున్నాను. షార్ట్ కి అనేది పోస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. 002 అంటే ఏంటి, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబరు ప్లస్ ఫిజికల్ ఇయర్ అనేది ఈ జిఎల్ అకౌంట్ కి సంబంధించి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మీరు ఈ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేశారు. క్యాష్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేశారు. సో సెలెక్ట్ చేసి FBL3లో క్యాష్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ షార్ట్ కి ఏమి ఇచ్చాం మనం, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ నంబర్ వస్తుంది. ఆ నెంబరు ప్లస్ ఫిజికల్ ఇయర్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో FBL3లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవ్వండి. తర్వాత చూడండి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్టింగ్ చూడండి. తర్వాత చూడండి, వెయిట్ ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాము. రెలివెంట్ క్యాష్ ఫ్లో ఉంది సార్. రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇది యాక్టివేట్ చేసుకోండి. సో రెలివెంట్ క్యాష్ ఫ్లో యాక్చువల్ ఎటువంటి అకౌంట్స్కి యాక్టివేట్ చేయాలి, at the time of bank and cash related GL account creation, you must activate the relevant cash flow indicator. At the time of cash and bank related GL account creation, you need to activate the relevant to cash flow indicator. You need to activate the relevant to cash flow అనే ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. At the time of cash and bank related GL account creation, you must activate the relevant to cash flow functionality. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే బెటర్. సేవ్ చేయండి. రెలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము, at the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. గుర్తుపెట్టుకోండి. సేవ్. FB50 షీట్ ఓపెన్ చేయండి. సో చూడండి, శాలరీ అకౌంట్కి ఏం రావాలి, లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ ఏమొస్తుంది, పోస్టింగ్ డేట్ వస్తుంది. క్యాష్ అకౌంట్కి ఏమొస్తుంది, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ వస్తుంది. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ ఎట్ టు క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఎట్ టు క్యాష్. వెళ్ళండి. FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్. సో ఇవ్వండి క్యాష్ అకౌంట్ 2 కదా, ఇవ్వండి. వెయిట్ తర్వాత చూసారు, తర్వాత చూడండి. ఎంటర్ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ డేట్ కరెక్ట్ ఇవ్వండి. కింద 6 ఇచ్చారు, రాంగ్ ఇచ్చారు, మార్చండి. కరెక్ట్గా ఇవ్వండి కుమార్. ఎంటర్ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, అసైన్మెంట్ ఫీల్డ్ మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు మాన్యువల్గా ఇవ్వలేదు అనుకోండి అసైన్మెంట్ ఫీల్డ్, ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు జిఎల్ మాస్టర్లో ఏమి ఇచ్చారో, వెండర్ మాస్టర్లో ఏమి ఇచ్చారో, కస్టమర్ మాస్టర్లో ఏమి ఇచ్చారో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, దానికి కూడా ఆప్షన్ ఉంది ఎస్ఏపీలో. ఓకే, మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, బట్ మాన్యువల్గా అనేది మ్యాక్సిమం 90% యూజ్ చేయరు, ఆటోమేటిక్గా పిక్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సిమ్యులేట్, పోస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 54. ఓకే, వెళ్ళండి. FBL3N. ఇది ఏ అకౌంట్, శాలరీ అకౌంటా చూడండి. సరే క్యాష్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్కి ఏం రావాలి, ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్యాష్ అకౌంట్కి డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ రావాలి అసైన్మెంట్ ఫీల్డ్లో. చూసారా, అదిగో 54 డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ 2025. అర్థమైందా లేదా, 54 డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ 2025. ఈ డాక్యుమెంట్ నంబర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది 54. అర్థమైందా లేదా. సో క్యాష్ అకౌంట్కి ఏమి ఇచ్చాము, షార్ట్ కీ అనేది 002 ఇచ్చాను సార్ పోస్టింగ్ ఫీ. కరెక్టే వచ్చింది కదా. ఎస్ సార్, కరెక్టే వచ్చింది. సో డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ 54 అంటే ఏంటి, డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ 2025. సో క్యాష్ అకౌంట్కి ఏదైతే మనం క్యాష్ అకౌంట్ జిఎల్ అకౌంట్లో ఏదైతే మనం మాస్టర్ డేటాలో ఇచ్చామో అదే వచ్చింది ఆటోమేటిక్గా. అలాగే బ్యాక్ వెళ్ళండి. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము, శాలరీ అకౌంట్కి 001 ఇచ్చాం సార్. 001 ఇచ్చాం, అదే వస్తుంది ఆటోమేటిక్గా. జీరో 001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. క్యాష్ అకౌంట్ 2 అండి, సరిగ్గా చూడండి. శాలరీ అకౌంట్ 2నే అనుకుంటా, శాలరీ అకౌంట్స్. శాలరీ అకౌంట్స్ 2 చేసినట్టున్నాం. ఇదే లాస్ట్లో ఉంది, ఇది ఎగ్జిక్యూట్. ఏం రావట్లేదు ఏంటి, క్లియర్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. నో ఐటమ్ సెలెక్టెడా, ఓపెన్లోకి వెళ్ళండి. ఎందుకంటే రావట్లేదు, నెంబర్ కరెక్ట్, ఇది కాదు 402 కాదండి, చూడండి కరెక్ట్ ఇవ్వండి. శాలరీ ఇది కాదు, ఎందుకని రావట్లేదు మీకు ఇది. డాక్యుమెంట్ లిస్ట్ లో చెక్ చేద్దాం మేడం సార్, అకౌంట్ నెంబర్ ఏది ఇచ్చాము.
డాక్యుమెంట్ లిస్ట్ లో ఒకసారి చెక్ చేస్తే నెంబర్ తెలుస్తుంది సార్ ఏ జిఎల్ ఇచ్చారు. FB03 54 కదా, ఎంటర్ ప్రెస్ చేయండి దానిపైన, ఎంటర్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కదా, ఆ శాలరీ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది నెంబర్ యాక్చువల్ ఇది ఇవ్వాలి మీరు, సరే డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్లో వచ్చిందా, అట్లా. సో ఏదైతే మీరు శాలరీ అకౌంట్ క్రియేషన్లో ఏమి ఇచ్చామో పోస్టింగ్ డేట్ ఇచ్చారు. సో ఆ పోస్టింగ్ డేట్ చూడండి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి ఇక్కడ ఎలా చెప్తారు, 2026 ఇయర్ 02 మంత్ 10th అంటే డేట్. ఇట్లా షార్ట్ కీ అనేది అసైన్మెంట్, మీరు ఇవన్నీ ఇంత అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఏదైతే తీసుకుంటారో జిఎల్ మాస్టర్ అవ్వచ్చు, వెండర్ మాస్టర్ అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ అవ్వచ్చు, ఆ షార్ట్ కీ అనేది లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్స్ని బేస్గా చేసుకుని షార్ట్ కీ అనేది అప్డేట్ అవుతుంది. మీరు మాన్యువల్గా షార్ట్ కీ ఇవ్వాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉంది, చూపించాను కదా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా, కొంచెం పైకి వెళ్ళండి. ఈ నోట్, ఈ పాయింట్ చూసారా, నోట్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, లేదంటే వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్, ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. మీరు ఎస్ఐపిలో చాలా ఉంటాయి ఆప్షన్స్, అవన్నీ మనం చెప్పలేము. సో వాటి గురించి తెలుసుకోండి. ఏం చేస్తాము, ఆ పర్టికులర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ వెళ్ళండి, FB50కి వెళ్ళండి. FB50 లాగౌట్ చేయండి, లాగౌట్ అయింది. సో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఏ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తామో తెలియదు. ఎగ్జాంపుల్ ఏం చేస్తాము, పర్టికులర్ ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఫీల్డ్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలో మీకు తెలియదు. ఎగ్జాంపుల్ కర్సర్ ఉంచండి అక్కడ, మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. చూసారా, ఒక విండో అనేది ఓపెన్ అయింది. సో ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఈ ఫీల్డ్ అనేది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. క్లోజ్ చేయండి. OB52 వెళ్ళండి, OB52 ఎగ్జాంపుల్ ఏ టీ కూడా పర్వాలేదు. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చాలా ఉన్నాయి ఫీల్డ్స్. ఏ ఫీల్డ్ ఏమి ఇవ్వాలో మీకు తెలియదు. ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎనీ ఫీల్డ్ FS00కి వెళ్ళండి. ఏ టీ కోడ్ అయినా ఏ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలన్నా పర్టికులర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది. FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. చాలా ఉన్నాయి ఫీల్డ్స్. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీల్డ్ ట్యాక్స్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. F1 ప్రెస్ చేయండి. చూసారా, ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనే చదువుకుంటే మీకు అర్థమవుతుంది. క్లోజ్ చేయండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఏమైంది, ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేయండి.
పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. ఎందుకు ఉపయోగిస్తాం ఈ ఆప్షన్ అనేది? ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవ్వకూడదు. ఇదేంటో మీకు తెలియలేదు. ఎగ్జాంపుల్, ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి, దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అవుతుందా? సెలెక్ట్ అవుతుంది. చూసారా బ్రాకెట్స్ యాడ్ అయినాయా? F1 ప్రెస్ చేయండి. చూసారా విండో ఓపెన్ అయింది. సో ఎనీ టైప్ ఆఫ్ ది ఫీల్డ్, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. ఆటోమేటిక్గా విండో ఓపెన్ అవుతుంది. చదువుకుంటే ఆ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నామేంటో మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి టుమారో మనం 1 minute. టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టుమారో డిస్కస్ చేద్దాం. టిఆర్ చూడండి, ఇంపార్టెంట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టిఆర్ సిక్స్త్ వన్ పైనే ఉందండి. ఇది టుమారో డిస్కస్ చేద్దాం. క్లియరా? అర్థమైంది అందరికి? ఇక్కడ కాన్సెప్ట్ పెద్ద కష్టమేం లేదు. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది షార్ట్ కీ ఏమైతే ఇస్తారో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది అంతే. సార్ నెక్స్ట్ అర్థమైంది. వచ్చేసి సార్ ఒక చిన్న చెప్పండి. అర్థమైంది సార్. ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు మాకు చెప్పారు కదా, మాస్టర్ డేటా అంతా ఎంటర్ చేసే వాళ్ళంతా వేరే కన్సల్టెంట్స్ ఉంటారు. మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్గా ఈ సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్స్, ఇంటిగ్రేషన్స్ చేయాలని చెప్పారు కదా. ఇప్పుడు మనం అన్నీ ఒక్కొక్క జిఎల్ క్రియేట్ చేస్తున్నాం కదా సార్. మరి అది మీరు నేర్చుకోవాలండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ డేటా రియల్ టీమ్ వాళ్ళు అన్ని జిఎల్స్ క్రియేట్ చేస్తారు. బట్ కొన్ని మీరు ఓన్గా చేయాల్సి. ఇప్పుడు యాక్చువల్గా ఒక 1000 జిఎల్స్ అనుకోండి, మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చూస్తారు. లేదు ఏదైనా 1 or 2 జిఎల్స్ అకౌంట్ లేదా 5 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాన్యువల్గా చేయడమే కదా. సో అటువంటి కరెక్టే సార్. రెండు నేర్చుకోవాల్సిందే. ఓకేనా? సార్ కరెక్టే సార్. మాన్యువల్గా చేసినప్పుడు చేస్తాం సార్ మనం. కాకపోతే ఏంటంటే మనము కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు మీరు మాతో ఎనేబుల్ చేయించారు కదా మొత్తం అన్ని. ఈ రైట్ సైడ్లో మనకి కంట్రోల్ డేటా, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా అవి మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళి అన్ని సెట్ చేస్తున్నాం కదా. అంటే ఫస్ట్ వాళ్ళు మాస్టర్ డేటా అంతా అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుందా సార్ స్క్రీన్లో ఇక్కడ మనకి? కనిపిస్తుంది. అప్లోడ్ చేస్తే మీకు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా. సో ఆ ఇంప్లిమెంటేషన్ రియలైజేషన్ ఫేజ్లో ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. మీకు 100% కనిపిస్తుంది. సో మనం ఒక్కొక్క అకౌంట్ని మ్యాప్ చేసుకోవాల్సి వస్తుంది సార్ అప్పుడు, అంటే గ్రూప్ వైజ్ మొత్తం. ఒక్కొక్క అకౌంట్ కాదండి. ఏది OBT4లోనా? కాదు సార్, ఇప్పుడు మన FS00లో లెఫ్ట్ సైడ్లో అన్నీ మనకు వచ్చి యాడ్ అయిపోతున్నాయి కదా అక్కడంతా. అన్నీ అయిపోతాయండి. మీరు చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. అవును, యాడ్ అయిపోతాయి. కానీ దానికి లింక్స్ అన్ని మనం ఇస్తున్నాం కదా సార్. ఇక్కడ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అవన్నీ. అవి కూడా యాడ్ అది అవుతాయండి. అవి కూడా యాడ్ అవుతాయి. ఓకే. జిఎల్ మాస్టర్ డేటాలో మనం ఏమి ఇస్తాము? టైప్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. అలాగే ఓకే. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇస్తున్నాము. షార్ట్ కీ కరెక్ట్. ఇస్తున్నాము. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఇస్తున్నాము. ఎస్ సార్. షార్ట్ కీ ఇస్తున్నాము. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు S/4HANA ఎలా ఉంటుందంటే ఫ్యూ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ద్వారా డేటాను మైగ్రేట్ చేస్తున్నారు. LSMW, LTMC కూడా యూజ్ చేయట్లేదు కొత్తగా. ఓకేనా? అవన్నీ ఆటోమేటిక్గా ఓకే. వచ్చేస్తాయి. ఇంకా అవన్నీ రానప్పుడు మీరు చేసే ఉపయోగం ఏముంది? 100% వస్తాయండి. ఓకే సార్. ఓకే. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.